ఫిబ్రవరి 14వ తారీఖు ఏదైతే ప్రపంచం వ్యాలంటైన్స్ డే జరుపుద్దో అదే తారీఖున మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. లవ్ జిహాద్ కు సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఆ కమిటీని ఏర్పాటు చేసింది. లవ్ జిహాద్ ని ఎలా ఆపాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, ముఖ్యంగా బలవంత పెట్టో, ప్రలోభ పెట్టో, ఫోర్స్ చేసో లేదా ఫ్రాడ్ చేసో అమ్మాయిల్ని ఆ ట్రాప్ లో పడకుండా ఎలా ఆపాలనే దాని మీద రికమెండేషన్స్ ఇవ్వడానికి మహారాష్ట్రలోని సీనియర్ పోలీస్ ఆఫీసర్ రష్మి శుక్లా అధ్యక్షతన ఈ కమిటీ వేశారనమాట. ముఖ్యంగా లవ్ జిహాద్ అనే పదం చాలా ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ముస్లిం మేల్స్ ఉంటారో, అదే ముస్లిం మెన్ ఉంటారో, వాళ్ళు హిందూ ఉమెన్ ని పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తారు. కొన్నిసార్లు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని చెప్పి ఈ పదం చాలా ప్రాముఖ్యతలో ఉందన్నమాట. లవ్ జిహాద్ కు సంబంధించి చర్చ చాలా మొదలైందనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది చాలా న్యూస్ లో ఉంది. కేరళకు సంబంధించి కూడా కొంతమంది అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతో పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళని IS లోకి తీసుకెళ్లారని చెప్పి కథనాలు ఉన్నాయి.